శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. మనం చూసినట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క హస్త సాముద్రికంలో చూస్తూ ఉన్నాం. హస్త సాముద్రికంలో వచ్చేటప్పటికి ఎపిసోడ్ 2లో మనం వచ్చేటప్పటికి ఈ యొక్క వేళ్ళు ఇటువంటి వేళ్ళు అయితే మనకు అనుకూలంగా ఉంటాయి. అంటే మనకు జీవితంలో కొంతమందికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా జన్మించడం అనేది జరుగుతుంది. కొంతమందికి వేళ్ళు బయటకు ఉంటాయి, కొంతమందికి ఇన్వర్డ్ ఉంటారన్నమాట. ఎప్పుడైతే వేళ్ళు ఎప్పుడైతే బయటకు ఉంటాయో జనరల్గా వచ్చేటప్పటికి వీళ్ళు అందరితో కలివిడిగా కలవటానికి తిరగటానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారన్నమాట. మరియు అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి వేళ్లతో పాటు గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి నెయిల్స్ అనేది ఉంటాయి. ఈ నెయిల్స్ అనేది మనకు ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వగలుగుతాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనకు వేళ్ళుతో పాటు గోల్డ్ అనేది జనరల్గా వచ్చేటప్పటికి మన ఒక హస్తంలో ఒక శరీర యొక్క హస్త ఆకృతిని ఇవ్వగలిగినటువంటిది వేళ్ల పొజిషన్ అన్నమాట. సో వేళ్ల పొజిషన్లో వచ్చేటప్పటికి గుండ్రంగా ఉండేటువంటి వేళ్ళు అనేది మంచి సామర్థ్యాన్ని ఇవ్వగలుగుతాయి అన్నమాట. అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు అంటే పూర్తిగా షార్ప్, అంటే మనకు వచ్చేటప్పటికి 3 రకాలుగా మనం చెప్పచ్చు అన్నమాట. షార్ప్ ఇలా ఉండటం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఇలా ఉండటం, అనేది గుండ్రంగా ఉండటం, అదేవిధంగా వచ్చేటప్పటికి స్పాచులేటెడ్ స్క్వేర్ టైప్ ఆఫ్ ఫింగర్స్ అనేవి కూడా ఉంటాయి. అదేవిధంగా వచ్చేటప్పటికి స్పాచులేటెడ్ టైప్ ఆఫ్ ఫింగర్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. 4 రకాలుగా ఉంటాయి. 4 రకాలతో పాటు వివిధ రకాలుగా కూడా మనకు ప్రతి ఒక్క మనిషికి వేరే వేరే విధంగా ఉంటాయి అన్నమాట. గుండ్రంగా ఉండేటువంటి వేళ్ళు వచ్చేటప్పటికి జనరల్గా మంచి స్వభావాన్ని ఇవ్వగలుగుతాయి. ఏదైనా ఒక విషయాన్ని చెప్పినా సరే దాన్ని అర్థం చేసుకున్న తర్వాతే దానికి ముందుకి తీసుకెళ్ళగలుగుతారన్నమాట. అదే వేళ్లలో ఉన్నటువంటి మనకు కలర్ని కూడా గమనించినట్లయితే రెడ్ కలర్గా ఉన్నట్లయితే తను కొంచెం స్పీడ్గా ఉంటారు. ఏదైనా విషయాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి అనేది ఉంటుంది, గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, అదే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట వారికి. అదేవిధంగా రెండో టైప్ మనం చూసినట్లయితే వీరు ఇలా గుండ్రంగా ఉండి పొడుగ్గా ఉన్నట్లయితే వారి జీవితంలో మంచి స్థాయిలోకి వెళ్ళి వారు జీవితంలో సెటిల్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. నీలం రంగులో ఉన్నటువంటి గోరు ఎప్పుడైతే నీలంలో ఇలా స్ట్రైట్గా ఉండి వీటి మీద నీలం కలర్లో ఉన్నటువంటి ఒక కలర్తో ఒక నిలువు గీతగా ఉన్నట్లయితే వెన్నుపూస సంబంధితమైనటువంటి వ్యాధులతో వారు వ్యాధిగ్రస్తులే ఉంటారన్నమాట. అదేవిధంగా మూడోది మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క కోడిగుడ్డు ఆకారంలో ఉన్నటువంటి వేలు ఆకారం ఉండి కింద ఒక గుండ్రటి ఆకారం కలిగినట్లయితే ఫియర్ అన్నమాట. అంటే ఏ విషయాన్నైనా సరే భయపడి పారిపోతూ ఉంటారన్నమాట. దేన్ని చూసినా భయపడతారు వారు. ఏ ఒక్క స్థితిలో వచ్చేటప్పటికి ఒక స్థాయిలో ఒక చోట ఉండి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం అనేది తక్కువగా చేస్తారు. మూడోది వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ట్రయాంగిల్ షేప్డ్ అనేది ఉంటుంది. అంటే ఇలాంటివంటి ఇది కూడా వచ్చేటప్పటికి జనరల్గా ప్రతిబంధకంగా మారుతూ ఉంటుంది. నిద్రలో ఉన్నటువంటి ప్రభావం అంటే మూర్ఛ వ్యాధి కానీ న్యూరలాజికల్ ఇష్యూస్ అనేటువంటి వారికి ఇలాంటి ఒక ట్రయాంగిల్ షేప్ ఉంటుంది. స్క్వైర్ షేప్ ఉన్నటువంటి ఫింగర్ అంటే ముక్క నీళ్ళు వచ్చేటప్పటికి చాలా చాలా అనుకూలంగామైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్క్వైర్ షేప్లో ఉన్నటువంటిది ముఖ్యంగా వచ్చేటప్పటికి లాభాన్ని, జీవితంలో స్థిరత్వాన్ని ఎక్కువగా చూపిస్తుంటుంది అన్నమాట. వీటితో పాటు స్క్వైర్గా ఉండి ఇలా పొడుగ్గా ఉన్నటువంటి నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. గోర్ అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాం. వీటన్నిటితో పాటు ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి గోరు అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి గోరులో వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అన్నమాట. అది యాక్చువల్గా వచ్చేటప్పటికి ముందుకు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది, వెనక్కి వచ్చేటప్పటికి ఇలా కట్ అవుతూ ఉంటుంది. ఇది కూడా వచ్చేటప్పటికి నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది, పక్షవాతాన్ని ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది. కొంతమంది ఉబ్బస వ్యాధి అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వారిని కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వాడి గోళ్ళను చూస్తే మనం చాలా వరకు చెప్పచ్చు అన్నమాట. అంటే మనిషి హస్తాన్ని మనం చూసినప్పుడు ఫస్ట్ ఈ విధంగా మనం హస్తాన్ని చూసినప్పుడు మళ్ళీ వెనక్కి తిప్పి చూడాలన్నమాట. వెనక్కి తిప్పి చూసినప్పుడు యాక్చువల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యాండ్ అనేది మనకు అర్థమవుతుంది. అంటే హ్యాండ్ ఎలా ఉందా లేకపోతే ఎలా ఉందా, కోన్ షేప్డ్ ఉందా అనేది. ఎప్పుడైతే అవుట్ స్పోకెన్గా ఎప్పుడైతే ఎలా ఉంటుందో వారు వచ్చేటప్పటికి క్రీడాకారులుగా ఉంటారన్నమాట. అంటే అథ్లెటిక్స్లో పాల్గొనే వాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళ హ్యాండ్ అనేది ఎప్పుడైనా సరే ఇలా అవుట్ సైడ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం నార్మల్ పీపుల్కి వచ్చేటప్పటికి కొంచెం ఇన్వర్డ్గా స్ట్రైట్గా కూడా ఉంటుంది అన్నమాట. అదే ఉబ్బస వ్యాధి ఉన్న వారికి వచ్చేటప్పటికి మనం ఇలా ప్లెయిన్ పొజిషన్లో చూసినప్పుడు వారి యొక్క గోల్డ్ అనేది ఆల్వేస్ వచ్చేటప్పటికి ఇలా పైకి ఉబ్బసంగా ఉబ్బినట్టుగా ఉంటాయన్నమాట. అంటే వారికి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. హస్తాన్ని చూసినప్పుడు ఎర్రగా ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వారి జీవితంలో వారు ఫేస్ చేయబోతున్నారు అని కూడా చెప్పచ్చు. మనకు
ఇలా అలాగే విధంగా బ్లూ కలర్ నెయిల్స్ ఎక్కువగా ఉన్న వారికి వచ్చేటప్పటికి ఎముకలకి, కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు అనేవి వీరిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అనేది కూడా మనం చెప్పొచ్చు అన్నమాట.